మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో విద్యార్థులు ఆందోళన కొనసాగుతోంది. రహస్యంగా కెమెరాలు పెట్టి రికార్డ్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దాంతో కాలేజ్ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్ ఎదుట విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హాస్టల్ బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తాము స్నానం చేస్తూ ఉండగా వీడియోలు రికార్డ్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆల్రెడీ విద్యార్థులంతా కూడా హాస్టల్ విద్యార్థుల ఆందోళనతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. అయితే హాస్టల్లో వంట చేసే వారిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు 4 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనతో విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దాంతో కాలేజ్ హాస్టల్ కు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకున్నారు. లక్షల రూపాయలు ఫీజు కట్టి హాస్టల్ చేర్పిస్తే తమ పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హాస్టల్ దగ్గరకు విద్యార్థి సంఘాలు కాలేజ్ దగ్గర ఆందోళన చేపట్టాయి. వీళ్ళ ఆందోళనకు విద్యార్థి సంఘాల ఇబ్బంది పెట్టకండి, ఓకే? ఎందుకంటే విషయం నేర్చుకోవాలి కదా, మనకి ఏం జరిగినటువంటి గేట్ పెట్టేసి. హాస్టల్ గదిలోని ఒక బాత్రూం వద్ద కిటికీలో నుంచి ఒక అగంతకుడు తొంగి చూశాడని ఫిర్యాదు అందిందని ఏసీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్పాట్లో కిటికీపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ ను గుర్తించి క్లూస్ సేకరించామన్నారు. మెస్ లో పనిచేసే 5గురిని అదుపులోకి తీసుకున్నామని, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అయితే ఈ ఘటనలో మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు ఏసీపీ శ్రీనివాసరెడ్డి. ఇబ్బంది పెట్టకండి, ఓకే? ఎందుకంటే విషయం నేర్చుకోవాలి కదా, మనకి ఏం జరిగిన బాత్రూం కిటికీపై అగంతకుల ఫింగర్ ప్రింట్స్ ను గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. సీఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద మరోసారి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా ఎక్కడైతే బాత్రూం దగ్గర స్టాఫ్ తొంగి చూశారో, ఇక్కడ ఉన్నటువంటి మెస్కు సంబంధించినటువంటి సిబ్బంది తొంగి చూసే ప్రయత్నం చేశారో, అక్కడే వాష్రూమ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచే తను తొంగి చూడడానికి ప్రయత్నించాడు. మనం చూస్తున్నటువంటివి స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఫింగర్ ప్రింట్స్ కూడా ఇవే. ఇక్కడ నుంచే కొద్దిసేపటి క్రితం పోలీసులు ఫోరెన్సిక్ టీం ద్వారా ఫింగర్ ప్రింట్స్ ఎవరివి అనే దానికోసం ఆధారాలు కూడా సేకరించారు. 31st నైట్ రోజు విద్యార్థినులంతా సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఎవరి రూమ్స్కు వాళ్ళు వెళ్ళిపోయారు. అదే క్రమంలో అగంతకుడిగా చెప్తున్నటువంటి కొందరు వ్యక్తులు ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి వీటిని తొలగించి లోపల విద్యార్థినులు వాష్రూమ్కి వెళ్తుండగా చూసే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. సో దీనిపైనే ప్రస్తుతం కాలేజ్లో ఆందోళన చెలరేగుతా ఉంది. విద్యార్థినులంతా ఆందోళనకు దిగుతున్నారు. కొంతకాలంగా ఇక్కడ నుంచి లోపల నుంచి చూడడమే కాకుండా రికార్డ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని ఆరోపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఉంటున్నటువంటి గది కూడా ఇదే. ఆ మెస్కు సంబంధించినటువంటి వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏవైతే వాష్రూమ్స్ ఉంటున్నాయో దాని వెనుకనే గదుల్లో ఉన్నాయి. సాధారణంగా గర్ల్స్ హాస్టల్స్లో ఎక్కడైనా సరే ఆ సెక్యూరిటీ సిబ్బంది అయినా, లేకపోతే మెస్కు సంబంధించినటువంటి సిబ్బంది అయినా, క్యాటరింగ్ సిబ్బంది అయినా ఫీమేలే ఉండాలి. ఖచ్చితంగా గర్ల్స్ హాస్టల్లో ఫీమేల్ సిబ్బందిని ఉంచాలి. కానీ మేల్ సిబ్బందిని ఉంచారు. సెక్యూరిటీ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని క్యాటరింగ్ దగ్గర నుంచి అదేవిధంగా మెస్ కంప్లీట్గా మేల్ సిబ్బంది ఉన్నారు. సో అదే క్రమంలో వెనక రూమ్లోనే ఉండేటువంటి ఈ మేల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ సమీపంలోనే ఉన్నటువంటి
వాష్రూమ్స్ ద్వారా వచ్చి వాటిని తొంగి చూసే ప్రయత్నం చేశారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా ఆధారాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక గర్ల్ లోపలికి వెళ్ళి వాష్రూమ్లో ఉన్నటువంటి క్రమంలోనే ఎవరో బయట నుంచి తొంగి చూస్తున్నారు అనే చప్పుడు రావడంతో తను ఒక్కసారిగా కేకలు పెట్టింది. బయటకు వెళ్ళి స్టూడెంట్స్ కూడా చెప్పింది. అదే క్రమంలో వచ్చి చూడగా అక్కడ కొన్ని ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఒక వ్యక్తి వచ్చి తొంగి చూసే ప్రయత్నం చేశాడు అనడానికి కూడా ఆధారాలు ఉన్నాయి. సో దీంతోనే కొంతకాలంగా ఇలా జరుగుతోంది అనే విషయాన్ని వార్డెన్ దృష్టికి తీసుకెళ్లారు, కాలేజ్ సిబ్బంది దృష్టికి కూడా తీసుకొని వెళ్ళారు. కానీ రివర్స్లో స్టూడెంట్స్నే బెదిరించినట్లుగా తెలుస్తుంది. ఇన్ కేస్ మీరు ఏమైనా గొడవ చేస్తే మీ వీడియోస్ ఏమైనా ఉంటే అవి బయటకు వెళ్ళే అవకాశం ఉంది అని ఒకరు, అదేవిధంగా వార్డెన్ ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. మీరే క్యాటరింగ్ బాయ్స్ను చూసి సొల్లు కారుస్తున్నారు అనే వ్యాఖ్యలు కూడా ఒక వార్డెన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏసీపీ దృష్టికి కూడా విద్యార్థులు తీసుకొని వెళ్లారు. నిజంగానే వార్డెన్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి ఉంటే తనపైన కూడా ఖచ్చితంగా కేసు నమోదు చేస్తామని ఇప్పటికే ఏసీపీ కూడా చెప్పారు. సో ప్రస్తుతం విద్యార్థినులంతా ఆందోళనకు దిగారు. ఆ విద్యార్థినులు చేస్తున్నటువంటి ఆందోళనకు నిన్నటి నుంచి విద్యార్థి సంఘాలన్నీ మద్దతు ఇస్తున్నాయి. నిన్న రాత్రి వరకు విద్యార్థినులంతా ఆందోళన కొనసాగించారు. కొన్ని డిమాండ్స్ను కూడా కాలేజ్ యాజమాన్యం ముందు ఉంచారు. ఎక్కడైనా హిడెన్ కెమెరాస్ ఉన్నాయా అనే విషయాన్ని క్లియర్గా చెక్ చేయాలి. కాలేజ్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ తొలగించి వాటి స్థానంలో కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది నుంచి మొదలుకొని మిగతా ఏ స్టాఫ్ అయినా సరే మేల్ స్టాఫ్ను అంతా తొలగించి ఫీమేల్ స్టాఫ్ను పెట్టాలి అనే కొన్ని నిబంధనలు పెట్టారు. 6 PM తర్వాత ఎవరైనా సరే టెక్నీషియన్ కానీ ఇంకెవరైనా లోపలికి అనుమతించకూడదు అనే కొన్ని నిబంధనలు కూడా వీళ్ళు పెట్టారు. స్టూడెంట్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటిని కూడా పరిష్కరించాలి అనేది ప్రస్తుతం విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 3 నుంచి 4 రోజుల్లో మీ డిమాండ్లన్నీ కూడా నెరవేరే విధంగా, మీ సమస్యలు పరిష్కరించే విధంగా చేస్తామని అటు పోలీసులు హామీ ఇస్తున్నారు. ఇలాంటి హామీతోనే నిన్న రాత్రి వరకు వాళ్ళ ఆందోళన విరమించినప్పటికీ ప్రస్తుతం మరోసారి యాజమాన్యం స్టూడెంట్స్ను బెదిరించే ప్రయత్నం చేసడంతో మరోసారి విద్యార్థినులంతా ఆందోళనకు దిగారు. విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనకు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. కెమెరామెన్ రాకేష్తో రవికుమార్, ఎన్టీవీ, సిఎంఆర్ కాలేజ్ నుంచి. చెప్పాలి సమాధానం చెప్పాలి రావాలి 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 విద్యార్థులతో చెలగాటము ఉన్నారు వాళ్ళు. ఒక 5 వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి ఆ కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి, అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎటువంటి వీడియోలు కనబడలేదు. ఇంకా ఏమైనా ఉన్నవి డిలీట్ అయినాయి అనే ఉండే అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ల వెనకాల లేబర్కు 2 రూములు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. సో అనుమానానికి అయితే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా. ఒకవేళ అటువంటిది ఏదున్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ ఈ కాలేజు ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అనేది లేదు, అది తప్పు. నేను కూడా చూసినాను, వెనక నెగ్లిజెన్సీ పార్ట్ ఉంది. ఆ బాత్రూమ్, వెంటిలేటర్స్, అదర్స్ కు యాక్సెస్ ఉన్నవి. యాక్చువల్గా మేము మెడికల్ కాలేజ్ చెక్ చేసినప్పుడు కాలేజీ చుట్టూ కూడా చాలా స్ట్రిక్ట్ యాక్సెస్ కంట్రోల్ ఉన్నాయి. కానీ మేము ఇంజనీరింగ్ కాలేజీలు చూడలేదు. ఇప్పుడు చూస్తే వీళ్ళ కాలేజీలో మాత్రం వెనుక వెంటిలేటర్స్ పని వాళ్ళకి యాక్సెస్ లో ఉన్నవి. కాబట్టి అనుమానించడానికి ఆస్కారం ఉంది.